మిత్రులారా, ఇప్పుడు మనం ములుగు జిల్లాలోని బయ్యక్కపేట శివారు ప్రాంతంలో ఉన్నాము. మిత్రులారా, ఇక్కడ ఇది చూడండి. మనకిక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇగో చూడండి, దీన్ని మనం దుద్దూగు పువ్వు అని అంటాము. ఇక్కడ మనకి ఈ అటవీ ప్రాంతంలో మనకి ఇలా ఆకులు కొన్ని చెట్లకు ఇలా ఎర్రగా ఉన్నాయి. దీన్ని మనం మొర్రి ఆకులు అని అంటాం. ఇది చూడ్డానికి చాలా అర్ణవర్ణంలో ఉంటాయి. చూడండి, నేను ఈ బయ్యక్కపేట అడవిలో చాలా దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాను. చివరిగా నాకు ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. మిత్రులారా, ఇప్పుడు మనం చివరిగా డాల్మెన్ సమాధులు ఉన్న చోటకు చేరుకున్నాం. ఈ డాల్మెన్ సమాధులు మనకి ఇక్కడ బయ్యక్కపేట అటవీ ప్రాంతంలో మనకి ఇక్కడ గుత్తికోయ అనే ఈ గూడెం కనిపిస్తోంది. ఈ గూడెం సమీపంలోనే మనకి ఇక్కడ ఈ డాల్మెన్ సమాధులు ఉన్నాయి. చూడండి, డాల్మెన్స్, వీటిని రాకాసి గుళ్ళు అని కూడా పిలుస్తారు. ఇవి పెద్దరాతి యుగానికి సంబంధించిన ఆది మానవుడి సమాధులు. ఈ పెద్దరాతి యుగంని మనం మెగాలిథిక్ పీరియడ్ అని కూడా అంటాం. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన శిలాయుగం, ఈ 3 యుగాల తర్వాత వచ్చింది ఈ పెద్దరాతి యుగం. ఈ పెద్దరాతి యుగంలో నాటి ఆది మానవుడు చాలా అభివృద్ధి చెందిండు. ఈ యుగంలో ఆది మానవుడు చాలా పెద్ద పెద్ద రాళ్ళను సైతం కూడా ఎత్తగలిగిండు. ఎత్తి ఇలా ఈ డాల్మెన్ సమాధులను నిర్మించుకున్నాడు. ఈ సమాధులు సుమారుగా 3500 BCE నుండి 500 BCE కాలం వరకు ఉంటుందని ఒక అంచనా. మనం ఇక్కడ ఒక చిన్న కొండ మీద ఉన్నాం. ఈ కొండ మీద మనకి ఇక్కడ ఒక డాల్మెన్ సమాధి కనిపిస్తుంది. కొండ మీద మనకి ఇలా చిన్న చిన్న పెబల్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ పెబల్ స్టోన్స్ ని తెలుగులో గులకరాళ్ళు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో పెబల్స్ అని అంటారు. ఇక్కడ మనకి ఇంకొక డాల్మెన్ సమాధి కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్దాం. ఈ డాల్మెన్ సమాధి లోపల నాటి ఆది మానవుడి అస్థికలు ఒక కుండలో పెట్టి దీని కింద ఉంచేటోళ్ళు. అట్లనే అతనికి ఇష్టమైన వస్తువులు, ఆహారాన్ని కూడా ఈ డాల్మెన్ సమాధి కింద పెట్టి చుట్టూ రాళ్ళు పెట్టేటోళ్ళు. ఇప్పుడు మనకి ఇంకొక డాల్మెన్ సమాధి ఇక్కడ కనిపిస్తోంది. చూడండి, డాల్మెన్ సమాధి ఇక్కడ తొలిచినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ ఉడుము తోడిన ఒక బొంద కనిపిస్తుంది. ఇక్కడ మనం మెగాలిథిక్ డాల్మెన్స్ని చూసాం కదా. అయితే ఇదే అటవీ ప్రాంతంలో మరొక హిస్టారికల్ ఆనవాళ్ళు ఉన్న ప్రదేశంకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం కాకతీయుల కాలం నాటి చెరువు దగ్గరికి వెళ్ళబోతున్నాము. రండి. చూడండి, ఇక్కడ మనకి కంక వృక్షాలు మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్లో బ్యాంబూ ట్రీస్ అంటాం. మనకి ఈ కంకవనం అనేది అటవీ ప్రాంతంలో మాత్రమే మనకి కంకవనం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కంకవనాన్ని. చూడండి, అంతటా కంకవనమే కనిపిస్తున్నారా. ఇప్పుడు మనం చివరిగా కాకతీయులు నిర్మించిన చెరువు దగ్గరకు వచ్చాం. అయితే స్థానికులు ఈ చెరువుని కాకతీయ రాజుల కాలంలో నిర్మించినట్టు చెప్తున్నారు. అయితే ఈ చెరువు ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం కాకతీయులు నిర్మించినట్టు చెప్తున్న చెరువుని దట్టమైన అటవీ ప్రాంతంలో చూస్తున్నాం. చూడండి, మొదటగా ఈ చెరువు ఒకప్పుడు ఇలా ప్రవహించేది. అయితే ఈ నీటిని రక్షించుకోవడానికి రాజులు ఇక్కడ ఒక తూముని నిర్మించిల్లు. చూడండి, కాలక్రమంలో ఈ తూమి పక్కకి ఒక పెద్ద గండి పడి నీరు అటువైపు నుంచి ప్రవహించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడే స్థానికంగా ఉన్న ప్రజలు నీరు వృధా కాకుండా ఒక పెద్ద ఆనకట్ట నిర్మించి, ఒక చిన్న చెక్ డ్యామ్ నిర్మించి నీటిని దారి మరలించారు. ఇది ఈ చెరువుకున్న చరిత్ర.
అయితే మనం ఇప్పుడు ఈ చెరువు దగ్గరలో ఉన్న నాటి పురాతనమైన తూము దగ్గరికి వెళ్దాం. కాకతీయ రాజులు నిర్మించిన చెరువు ఆనకట్ట దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనకి అక్కడ చిన్నపాటి కట్ట మీద మనకి వాళ్ళు నిర్మించిన గోడ ఆనవాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాతో రండి, చూపిస్తాను. మొత్తం 7 స్తంభాలు కనిపిస్తున్నాయి. మనం దాన్ని ఇక్కడ స్థానికులు దాన్ని ఆసనం అని చెప్తున్నారు. మనం ఒకసారి దాని దగ్గరకు వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ఒక ఇసుక రాతి స్తంభం. ఇది ఇసుక రాయి కాబట్టి మనకి దీని మీద రాసిన అక్షరాలు మనకి స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏదో రాసినట్టు కొంచెం కనిపిస్తుంది. ఇది మార్చి నెల మన తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఈ టైంలో మనకి సుమారుగా 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఈ చెరువులో మనం ఒక మునక వేయాలి. మనకిక్కడ అడవి మోదుగా కనిపిస్తోంది. దీన్ని మనం తీగ మోదుగా చెట్టు అని కూడా అంటాం. తీగ పూలల్లో మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో మనకి నెక్టార్ కూడా ఉంటుంది. చూసారా, ఇది మొత్తం తీగలుగా ఉంది. మోదుగా ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పూలను అగ్గిపూలు అని కూడా పిలుస్తారు. ఫబేసి కుటుంబంలోని బుటియా ప్రజాతికి చెందిన ఒక పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మెనోస్పర్మా. ఇప్పుడు నాకు ఈ మోదుగా రసాన్ని సేకరించడానికి తూనికాకును వాడుతున్నాను. ఈ తూనికాకు మన తెలంగాణ అటవీ ప్రాంతంలో చాలా లభిస్తోంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఇందులోనే మనకు మకరందం కనిపిస్తుంది. దీన్ని మనం ఇలా తీయాలి. ఇందులో మనకి మకరందం కాస్త ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, దీన్ని మనం తాగొచ్చు. దీన్ని నేను ఈ తూనికాకులో సేకరిస్తాను. ఇగో ఇదే మకరందం. చూడండి, ఒకటే చుక్క పడ్డది. ఇంకా చాలా పువ్వుల నుంచి కొంచెం మకరందం తీస్తాను. చూడండి, ఈ పూల నుంచి సేకరించిన మకరందం ఇది. ఈ అడవిలో మాత్రమే మనకి స్వచ్ఛమైన మకరందం లభిస్తుంది. ఈ మకరందానికి ఏ కూల్ డ్రింక్ కూడా, ఏ మందులతో మరియు పెస్టిసైడ్స్తో తయారు చేసిన ఈ కూల్ డ్రింక్ కూడా దీని ముందు సాటి రాదు. ఇది మనకి చాలా బలం. చూడండి, నేను దీన్ని తాగబోతున్నాను. తీయగున్నది. మిత్రులారా, నేను ఈ బయ్యక్కపేట అటవీ ప్రాంతం నుంచి బయటపడ్డాను. అదిగో నాకు దూరం నుండి బయ్యక్కపేట అనే గ్రామం కనిపిస్తుంది. చివరిగా మా బయ్యక్కపేట మిత్రుడు శ్రీనివాస్ని కలిసి నాటి అమరవీరులైన సమ్మక్క సారలమ్మలు తిరిగిన ఈ గొప్ప ప్రదేశాన్ని, ఈ గొప్ప నేలని చూడబోతున్నాను.